బట్ రిలేటివ్ గా హిందూయిజం అన్నది అట్లా డ్రాప్ అవుతున్నది. 15 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయి, 9 రోజులు పెళ్లిపోయా, 7 రోజులు పెళ్లిపోయా, 3 రోజులు పెళ్లిపోయా, ఒక రోజు పెళ్లిపోయా. హాఫ్ డే. ఇవాళ అది కూడా కాదుగా. ఇంకోటి వచ్చింది కదా, ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్. దానికి వచ్చేసాం. అవును. సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళని బాగానే ఉన్నారు, మనమే ఇలాగ దిగిపోయాం. ఏమైపోతుంది రేపు? అదేలేండి. ఎక్కడుంటావు? రిలేషన్స్ ఎందుకు తెలుస్తాయి? ఎవరేంటో ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. యు ఆర్ మోర్ ఇంటూ డీపర్ ఇంటూ థాట్ అబౌట్ దిస్ రియల్లీ. ఫ్యూచరు మనకు చెప్పాలి కదా జనానికి. అంతకుముందు అయితే బాగుండేది, వృక్షంలాగా మా ఫ్యామిలీ ట్రీస్ అని. ఇవాళ ఎవరెక్కడ ఏం తప్పు చేస్తున్నాడు, ఎవరెవరు పిల్లలు పుడుతున్నారు, ఎవరెక్కడ జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. రిలేషన్షిప్ అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. కొన్ని వింటుంటే బుర్ర వేడికిపోతున్నాయి. అవును, బేజారుగా ఉంటుంది. చాలా జరిగే విషయాలు అవును, చాలా అలార్మింగ్ గా ఉంటాయి డెవలప్మెంట్స్ అన్ని. మనం చూస్తుంటే అసలు ఏంటో ఆశ్చర్యంగా ఉన్నాయి. దీనిలో ఫ్యూచర్ ఏమవుతాయి? పిల్లలు ఏమవుతారు, వాళ్ళ పిల్లలు ఏమవుతారు, వీళ్ళకి ఏం తెలియకపోతే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేస్తుంది. ఇలా 3 తరాలు అంటే 60,000 మొత్తం మారిపోతుంది సినారియో. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఏంటంటే అయిపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. సో మీ నమ్మిక అక్కడ కూటమి, ఏపీలో కూటమి అధికారాన్ని మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఆ పాయింట్కే డైరెక్ట్ అవుతుంది. కూటమే పవర్ లోకి వస్తుంది అన్నది మీ తాలూకు అంచనా. ఒక్క ఓటు చాలుగా కలవడానికి. దట్స్ ఆల్వేస్ 88 వస్తే చాలుగా ఫామ్ చేయడానికి. అంతే, మ్యాజిక్ ఫిగర్. అంతే సింపుల్. 88 వస్తే అయిపోయి 175కి. అవును, మ్యాజిక్ ఫిగర్ అంతే. ఓ 150, 170 అవసరం లేదు. అవసరం లేదు. ఓన్లీ వన్ సీట్ మేక్స్ ది డిఫరెన్స్. వన్ ఓట్ మేక్స్ ది డిఫరెన్స్. వన్ హియర్, వన్ మైనస్ ఫర్ దెమ్. అంతే అంతే. మనకు ఒక ఓటు ప్లస్ అయిందంటే ఒక ఓటు మైనస్ అయినట్టే కదా. అక్కడ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాథమెటిక్స్ లో చూస్తే మీరు చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ జరిగింది లాస్ట్ టైము. కారణాలు వీళ్ళదో వాళ్ళతో పక్కన పెడితే ఈసారి ఆ డివైడ్ అవ్వకుండా అదే అయ్యారు, ఓటు చేయకుండా. దట్ ఆ యాంగిల్లో ఐ థింక్ గెలుపు, ఫస్ట్ గెలుపు గోస్ టు మన కూటమి, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ హీ వాస్ గివింగ్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్, ఎవ్రీ డే. ఎక్కడ మాట్లాడినా ముగ్గురు కలవాలి, ఈసారి తప్పు జరగకూడదు అన్నది ఆయన. మీరు వినే ఉంటాయి, ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు. అది జరుగుతుందా జరగదని కూడా అనుకున్నాం పక్కనున్న చాలా మంది. అవును, కాబట్టి ఆయన చూపించాడు కాబట్టి ఫస్ట్ సక్సెస్ అక్కడే పడిపోయింది. జరగదు 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 అనుకున్న వాళ్ళు అదే జరిగింది. ఇది జరగకూడదు అని విన్నాను అటువైపు నేను. వాళ్ళు ఎంతసేపు గెలుతూనే ఉన్నారు. అవును, సోలో గారండి, మేము సోలో గారండి, మీరు సోలో గారండి, మీరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అడ్వాంటేజ్. సోలోగా వస్తే అడ్వాంటేజ్, కలిసి వస్తే అడ్వాంటేజ్. వీళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి, లాస్ట్ టైం తెలుసుకోలేకపోయారు కానీ కలిసి వెళ్తే ఈసారి బాగా అంటే పాఠాలు, గుణపాఠాలు, అనుభవాలు అన్ని కలిపే కదండి పరిణామాలు. ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అంతే కదా. అది ఆ లెక్కలో చూసుకుంటే, అండ్ వీ నీడ్ ఎ చేంజ్ ఆల్సో, టు బి ఫ్రాంక్ విత్ యు. yes, లాట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ ఎ న్యూ షేప్. అది అంటే ఉన్నది ఇచ్చేయడమే కాదు కదా సార్ పాలిటిక్స్ అన్నది. హౌ యూ డెవలప్, ఎలా తీసుకెళ్తాం. ఇప్పుడు అంటే మనం ఇంత మాట్లాడతాం, మోదీ గారికి తెలియదా అండి, అమిత్ షా గారికి తెలియదా అండి, రైతులు అంతా రివర్స్ అయిపోయారు, రైతులు వచ్చి కొట్టేస్తున్నారు, రైతులు గొడవలు అయిపోతున్నాయి అంటే వాంటెడ్లీ వదిలేసి ఉంటారా? ఒకసారి ఆలోచించండి. అంత వాంటెడ్లీగా వదిలేసి మనుషులైన వాళ్ళిద్దరు అసలు ఒకరి మోదీ గారి గురించి మాట్లాడుకుందాం, పర్లేదు కొట్టుకుని చావని అని వదిలేసే రకం ఆయన కాదు. అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళని ఎత్తి మీద వేసుకున్నారు. వాళ్ళు తిరగబడుతున్నారు, దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉంది అనే విషయం కూడా తెలుసు. కానీ వాళ్ళు అడిగించేస్తే చాలా ప్రాబ్లం ఇరుక్కుంటారు వాళ్ళే అనే విషయం మీద దాన్ని వాళ్ళు చాలా కాలం ఆపారు. ఇంకా ఎప్పుడైతే చేయి సరిపోతుందో సరే ఒక 2 రోజులు ఆపుదాం, వీళ్ళు వాళ్ళకి ఏమంటారు దాన్ని, వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేద్దాం అని చెప్పి దాని పక్కన పెట్టారు. అమరావతి అయితే నేను చెప్పేది రైతులది, ఢిల్లీలో. ఇప్పుడు అన్ని గొడవలు, ఎంత గొడవలు అయిపోయింది, ఇలా లోపల దూరిపోయి దగ్గర 2 ఏళ్ళు నేషనల్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేసింది కదా. ఇది చాలా రాంగ్ అండి, ఇది అమరావతిది. అసలు వాళ్ళు ఇంకా అక్కడ కూర్చోడం ఏంటండి బాబు? ఎన్నేళ్ళ నుంచి కూర్చుంటున్నారు? 5 ఏళ్ళ నుంచి కూర్చుంటున్నారు అక్కడ. ఇది రాంగే, ఇది రాంగ్. అది కాదు, అక్కడ డిమాండ్ మోదీ గారు వదిలేశారు అంటే వాళ్ళు కూర్చున్న పర్లేదని. ఎందుకంటే ఆయనకు తెలుసు
వాళ్ళు అర్థం చేసుకుంటారు వెయిట్ చేశాడు ఆయన. ఎప్పుడైతే అర్థం కాకుండా వేరే వాళ్ళు ఇంకో ట్రిక్కీగా వాళ్ళు వేరే ఎమోషన్స్ తీసుకోవడానికి మొదలెట్టారో అప్పుడు కదా ఇంకా సబ్డ్యూ చేశారు దాన్ని. అవును, ఎందుకంటే అర్థం కావట్లేదు అన్న విషయం. అదే నేను చెప్పింది, మా ఇంటి ముందు బ్రిడ్జ్ కడితే నాకు ఎంత ప్రాబ్లమో ఆ ప్రాబ్లం వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. కాదురా బాబు ఇలా జరిగితే మీకు స్మూత్ గా ఉంటుంది ఫ్యూచర్ లో అన్నది వీళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఇన్ని స్మూత్ గా చేసే వ్యక్తి అది మాత్రం ఎందుకంటే హార్ష్ గా ఉంటుంది. అవునండి, ఇట్ హ్యాస్ టు బి రియల్లీ అండర్స్టూడ్ అండర్స్టూడ్ చేసుకోవాలి. అంతే. ఎందుకంటే ఒకరి డిసిషన్ కాదు, ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డిసిషన్ ఉంటుంది. కానీ అక్కడికి వచ్చేసరికి అది హ్యూమన్ ఎమోషన్. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇస్ ఎమోషన్. ఒక 10 మందిలో 9 మంది ఒప్పుకుని ఒకడు ఒప్పుకోకపోతే 9 మంది మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇదంటారా? ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఏది కరెక్టే కాదంట నేను. అది ఎప్పుడో ఒక ఇనిషియల్ గా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఒక 6 నెలల్లో డిసైడ్ అయిపోయి ఈ పార్టీకి అయిపోవాల్సిన క్యాపిటల్ అయిపోవాల్సిన ప్రక్రియలో ఇంకా మనం కాదు అని కోర్టుల్లో స్టేలు ఇచ్చి దాని మీద మళ్ళీ అమరావతి క్యాపిటల్ అయిపోవాల్సింది కదా. అయిపోయింది, జరిగిపోవాలి. కోర్టు లేదు ఇక్కడే అన్నా కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారే, అదే అర్థం కాలేదు నాకు. ఎగ్జాక్ట్లీ, వీ షుడ్ సి దాని ఎలా ఉంటుందో దాని ఆన్సర్. లక్కీగా మనది ఎన్డీఏ వచ్చేస్తే దానికి కూడా ఇమ్మీడియట్ గా దానికి ఒక ఫుల్ స్టాప్ పడిపోతుంది. వెంటనే దానికి ముగింపు వచ్చేస్తుంది. రావాలి. లేకపోతే వీళ్ళు కూడా తప్పైపోతుంది. అవును, కూటమి కూడా తప్పైపోతుంది. ఒకవేళ రేపు వచ్చి వాళ్ళు కూడా చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు వస్తే ఇమీడియట్ గా అదే కదా చేసేయాలి. ఎందుకంటే చాలా ముఖ్యం అండి, అమరావతి రాజధాని అన్నదే కదా వాళ్ళ తాలూకు చాలా ఇంపార్టెంట్ కదా, ప్రధానమైన పిలుపు కదా, మన బేస్ కదా అది. అన్ని రెడీ అయిపోయి ఆ టైంలో మరి సమ్ దే లాస్ట్ ది గ్రిప్ ఆన్ ది వాటర్ హ్యాపెన్స్. ఇంకా దాంట్లో సాధకాలు ఉంటాయి, డెఫినెట్ గా అది ఉంటాయి. అది వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సిందే, అంతేగాని వన్ సైడెడ్ ఎప్పుడు ఉండదు కదా. దాంట్లో ఉంటాయి, దానికి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా చేసుకుని ఇమ్మీడియట్ గా చేసి ఓ బేస్ వేసేసి ఈ పాటికి మొత్తం డెవలప్ అయిపోతుంది. టైంలో మనం ఇంకా లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడికైనా బ్రేక్ పడిపోయి అక్కడ ఆగిపోయింది అంతా కూడా. ఎనీహౌ మీ అనాలిసిస్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు మీరు బీజేపీ సింపథైజర్ గా లేదా క్రియాశీలక కార్యకర్తగా ఏదనుకున్నా పర్వాలేదు, మీ తాలూకా ఆలోచన కానీ అంచనాలు కానీ చాలా బాగున్నాయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇచ్చిన అనాలిసిస్ మాత్రం వెరీ వెరీ పర్ఫెక్ట్, చాలా బాగా చెప్పారు. అండ్ ఆయన అభిమానులే కాదు, నిజంగా ఆయన ద్వారా రాజ్యం మారి రాజ్యాంగం మారి ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మే వాళ్ళందరికీ కూడా మీరు చెప్పిన మాటలు బాగా నచ్చుతాయి, మెచ్చుకుంటారు మిమ్మల్ని. దిస్ ఈజ్ వాట్ మై స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో మన అయ్యప్ప శర్మ గారు మనతో పాటు షేర్ చేసుకున్న చాలా అమూల్యమైన, చాలా అందమైన, చాలా అనుభూతిప్రాయమైన ఆలోచనలు, జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నందుకు మీ అందరి తరఫున నేను అయ్యప్ప శర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.